లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. Only thing I can tell is thank you for the media. So this movie needs a lot of support from media, which is much needed. And it's a hilarious movie, as well as it has a sensible message in the background. So we started like a startup actually. So we registered this Satya Arts in the T Hub as one of the first startups for the film production house. So basically, we have a thesis how to make a film. So on that same thesis, we have built this. In Tollywood, there is a gap that for these kind of films, there is a gap that I can actually capture. So we thought we should make films in this thing and explore more watch hours to this. So that's why we tried with this concept, and a lot of big people also associated will be associated down the line. So it's growing progressively. So PA Deepak is a sound mixer of Slumdog. Actually did sound mixing for songs. And Karthik sang a good song for this movie. And Kapil Kaplan also sang a nice song. And for the trailer, you will expect good credible people commenting on this film, which will be a surprise when the trailer is launched. So let's see how it goes. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఈవెంట్ కవర్ చేసినందుకు. అండ్ ఫస్ట్లీ ఈ మనందరికీ సిట్యుయేషన్ కామెడీ అన్నది అందరూ ఎంజాయ్ చేసేది. అమృతం మనకి చాలా ఇష్టమైన సీరియల్ తెలుగు వాళ్ళందరికీ కూడా. ఇది అలాంటి జానరే అండి. ఒకడు ఒక సిట్యుయేషన్లో ఉండి అష్ట కష్టాలు పడుతుంటే మనకి నవ్వొస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎవరన్నా కుర్చీ మించి కింద పడినా పాపం నొప్పి పెడుతుందని మనకి తెలుసు, ఆ సిట్యుయేషన్ చాలా డిఫికల్ట్ అని మనకి తెలుసు. బట్ స్టిల్ మనకి నవ్వు ఆగదు. పక్కకి తిరిగి మన మీద మనకి కొంచెం సిగ్గుగా ఉండి అసహ్యం వేసినా నవ్వుకుంటూ ఉంటాం. సో హర్ష అనే క్యారెక్టర్ మా డైరెక్టర్ స్టోరీ రాశాడు, క్యారెక్టర్ కూడా అదే పేరు పెట్టాడు. మరి 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో గడిపాడో లేదో నాకు తెలీదు. బట్ హర్ష అనే క్యారెక్టర్ సరే గర్ల్ ఫ్రెండ్ పిలిచింది కదా అని ఎక్సైటెడ్గా ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డోర్లు లాక్ అవుతాయి, అదో బిగ్ బాస్ హౌస్లో తయారవుద్ది. సో దిస్ ఈస్ ద ఎలిమెంట్ ఇన్ ద ఫిలిం అండ్ మనం అది రివీల్ చేసేసాం ఆల్రెడీ. అండ్ అలాంటి ఒక క్యారెక్టర్ని తీసుకెళ్ళి ఎప్పుడూ ఒక చోటే ఉండలేని క్యారెక్టర్ని తీసుకెళ్ళి ఒక విధంగా అలాంటి ఇంట్లో 4 గోడల మధ్య పడేస్తే ఒక రాత్రి వాడు కొంచెం ఎక్కువ స్లీవ్ అయిపోతే పొద్దున్న లేచి చూసేసరికి చుట్టూ ఎవరు మనుషులు లేకపోతే వాడి పరిస్థితి ఏంటి అన్నది. సో నాకు గట్టి నమ్మకం ఉంది ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరినీ ఎంజాయ్ చేసే ఆ నవ్వుకునే రైడ్ ఉంటుంది అన్నది. సో ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ అ లాట్ ఆఫ్ enthusiastic people. Firstly, the director హర్ష వల్లే నాకు ఈ సినిమా వచ్చింది. అండ్ హర్ష నాకు ఎప్పుడైతే యూనిక్ పాయింట్ చెప్పాడో నాకు ఈ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ చాలు కదా ఈ సినిమా చేయడానికి అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ దెన్ దట్స్ హౌ ద జర్నీ హ్యాస్ స్టార్టెడ్. అండ్ హర్ష పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేశాడండి. హీఈస్ పూరి జగన్నాథ్ గారి వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టూడెంట్స్ ఇన్ అ వే యూ కెన్ సే మేబీ. అండ్ హర్ష వర్కింగ్ స్టైల్లో నేను పూరి గారు విన్నవన్నీ నేను యాక్చువల్లీ చూశాను. హౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద బ్రెయిన్. నేను హర్ష అలా చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవడానికే ప్రయత్నించేవాడిని. బికాజ్ కొన్ని సిచ్యువేషన్స్లో హర్ష సీన్ పేపర్ ఏంటంటే సీన్ పేపర్ కదా డార్లింగ్, ఇట్స్ దేర్ ఇన్ ద మైండ్ అనేవాడు. అండ్ దెన్ వెన్ హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ ఐ యూస్ టు అండర్స్టాండ్ ద క్లారిటీ దట్ హీ యూస్ టు హ్యావ్. అండ్ మా డిఓపి బూన్ తను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, అది చాలా కష్టం అండి, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ రాసి 3-4 వస్తుంది సంవత్సరంలో, అక్కడ చదువుకున్నాడు. అండ్ దెన్ హీస్ డన్ అ బిలియన్ సినిమాటోగ్రఫీ. అండ్ ప్రశాంత్ గారితో, అశోక్ గారితో అండ్ సుజాత గారితో చేయడం. అండ్ మై కో యాక్ట్రెస్ శ్రియ, షీఈ్ అ ఫెంటాస్టిక్ టాలెంట్. తను ఈరోజు రాలేకపోయింది, షీ షూటింగ్ ఫర్ అన్ అదర్ బిగ్ ఫిలిం. సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకుంటా, అది చెప్పకూడదేమో, బట్ ఐమ్ సారీ, ఐమ్ హ్యాపీ ఫర్ హర్. షీఈస్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఒక తెలుగు అమ్మాయి
ఇంకా గట్టిగా అంత మంచి యాక్ట్రెస్ ఒక తెలుగు అమ్మాయి మన సైడ్ నుంచి రాబోతోంది, అండ్ యూల్ సీ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిలిం. ఇట్స్ గోయింగ్ టు బి రియలీ వెల్. అండ్ వన్ మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ ఫిలిం అండ్ మై క్లోజెస్ట్ పర్సన్ ఇన్ ద టీమ్ ఇస్ సత్య అన్న. ఆయన చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ అండి. ఇప్పుడు కేటీఆర్ గారు స్టార్టప్స్ గురించి వీళ్ళ గురించి వాటి గురించి మాట్లాడతారు కదా, ఆంటర్ప్రెన్యూర్షిప్ వీటి గురించి. నాకు ఎప్పుడు అలాంటివి ఏ పదాలు విన్నా సత్య అనే గుర్తొస్తుంటాడు. బికాస్ ఆఫ్ ది ఐడియాస్ హీ హ్యాస్. ఈ ఐడియా మీద ఇన్వెస్ట్ చేయాలి, ఈ ఐడియా ఫ్యూచర్లో ఇట్స్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్, ఇలాంటివి ఆలోచించే అతను. అలాంటిది అతనితో నేను ట్రావెల్ అవుతూ చాలా నేర్చుకున్నాను. అండ్ ద రీజన్ ఐ యామ్ హియర్ టుడే ఇస్ బికాస్ ద మెయిన్ రీజన్ ఇస్ హిమ్. అండ్ ఈ సినిమా ముందే వచ్చే I was waiting for this film to come out. Maruti Nagar Subramanyam, వీటన్నిటికీ ముందే నేను ఈ సినిమా షూట్ చేశాను. అండ్ ఎప్పుడైతే మంచి వాళ్ళు ఇండస్ట్రీకి వస్తే, లైక్ యూనో ఇలాంటి ప్రొడ్యూసర్స్ నెమ్మదిగా ఉండి మంచిగా వస్తే ఇలాంటి డీలే తప్పవేమో అనిపిస్తుంది. ఎందుకంటే గడిచిగా ఉన్న వాళ్ళకి ఇక్కడ పని ఫాస్ట్గా అవుద్దేమో అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. ఇలాంటి మంచి వాళ్ళని కొన్నిసార్లు కొన్ని టెక్నీషియన్స్ కానీ వాళ్ళు కొంచెం గ్రాంటెడ్గా తీసుకొని డీలేలు అవుతూ ఉంటాయి. అండ్ ఇన్ ద ప్రాసెస్ క్రిష్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ క్రిష్ గారు వల్లే వెన్నెల్ కిషోర్ గారు ఈ సినిమాలో ఒక రోల్ చేయడం జరిగింది. అండ్ దట్ ఈస్ అ హిలేరియస్ ట్రాక్. అండ్ ఇట్ ఈస్ కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్ అండ్ ఇన్ యువర్ ఫోన్స్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఖచ్చితంగా మీరందరూ ఈ సినిమా చూసి ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ ద మీడియా హ్యాస్ బీన్ గివింగ్ మీ పర్సనలీ ఇన్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్. Thank you so much. And co-producer Nagu Anna, thank you so much for joining this film, The Journey. And thank you so much, and thank you. వచ్చినటువంటి హర్ష డైరెక్టర్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. హర్ష డైరెక్షన్లో నేను ఇది సెకండ్ ప్రాజెక్ట్ అండి. అలాగే ప్రొడ్యూసర్ సత్య గారికి, కో ప్రొడ్యూసర్ నంద గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులందరూ కూడా ఇది కవరేజ్కి వచ్చినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో, సో వర్కింగ్ టైటిల్ వేరే ఉండింది మేము చేసినప్పుడు. మననే నాకు ఈ టైటిల్ రివీల్ చేశారు. 14 days మరి హీరో ఏం చేశాడు? జనరల్గా ఒకరోజు ఉండాలంటేనే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు కదా గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. 14 days తను అవస్థపడ్డా, ఎంజాయ్ చేశాడా చూడాలి. మరి నాకు కూడా అంతగా తెలియదు, ఎందుకంటే ఎంటైర్ మూవీ మాకు కూడా ఏం తెలియదు. మేము చేసిన కొద్ది పాత్రే మాకు తెలుస్తుంది. శ్రేయ, అంకిత్ చాలా ఫ్రెష్ లుక్లో ఉన్నారు. వాళ్ళు కరెక్ట్గా టీనేజ్ చాలా బాగుంది. ఇది తప్పకుండా ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అలాగే సపోర్టింగ్ రోల్స్ చేసినటువంటి ఫాదర్ రోల్ చేసిన ప్రశాంత్ గారు, అశోక్ చంద్ర గారికి కూడా నేను ఈ సందర్భంగా విషెస్ చెప్తున్నాను. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఇవాళ రేపట్లో చిన్న సినిమాలు కూడా చాలా క్యాచీగా ఉంటున్నాయి, అందరూ ఆదరిస్తున్నారు. అలాగే ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని, మా అందరికి కూడా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ష, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అయితే ఈ మూవీ గురించి అందరు ఆల్మోస్ట్ చెప్పేశారు. నేనేం చెప్తా అంటే, ఒకరోజు ఇట్లనే సిట్టింగ్ వేస్తున్నాం, నేను ప్రొడ్యూసర్ ఇంకా డైరెక్టర్. సో ఒక 30-60 పోయిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పారంటే, కేజీఎఫ్, పుష్ప ఇలాంటి మూవీస్ ఆడియన్స్ చూసి యూనో దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్. మనం ఏదో ఫ్రెష్ కాన్సెప్ట్ తీసుకొని రావాలి. అండ్ అంకిత్ చెప్పేలాగా యూనో హీస్ బీన్ డూయింగ్ అలాట్ విత్ కేటీఆర్ సార్ బిల్డ్ చేసిన యూనో ఐటీ స్టాఫ్లో. సో అప్పుడే ఈ ఐడియా వచ్చిందండి. సో ఐఎమ్ విషింగ్ ఆల్ మీ సపోర్ట్ డెఫినెట్లీ మాకు కావాలి, బికాజ్ ఇది చాలా ఫ్రెష్ కాన్సెప్ట్ అండ్ వితౌట్ యువర్ సపోర్ట్ దిస్ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. దీనికి చేరేంత వరకు నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను. కారణం ఏంటంటే షేవింగ్ చేసుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళందరినీ చూశాక ఆ టెన్షన్ ఎగిరిపోయింది. నౌ ఐఎమ్ ఇన్ అటెన్షన్. ఈ సినిమాకి నటించే కార్యక్రమంలో హీరో గారు చాలా కష్టపడ్డారు. ఆయన పడ్డంత కష్టం మిగతా ఆర్టిస్టులు ఎవరూ పడలేదు. మేము కూడా ఎంతో కొంత కష్టపడ్డాం, కాకపోతే నవ్వుతూ నవ్విస్తూ ఆడుతూ పాడుతూ మేము కష్టపడ్డాం. ఇక అత్యధికంగా కష్టపడింది అంటే హర్ష గారు, ప్రొడ్యూసర్స్. వీళ్ళు పడ్డ శ్రమ నేను ప్రాక్టికల్గా చూశాను. విపరీతమైన శ్రమ పడ్డారు వాళ్ళు. మొదటి సినిమా బాగా రావాలి, రిలీజ్ అవ్వాలి. ఒక గొప్ప విషయం ఏంటంటే, అఫ్కోర్స్ ప్లీజ్ ఏమనుకోవద్దు, వాళ్ళు పేమెంట్స్ మాకు చాలా ప్రాంప్ట్గా ఇచ్చారు. అందుకే
ఫస్ట్ డే నుంచి కూడా ఈ సినిమా పర్ఫెక్ట్గా రావాలి, రిలీజ్ అవ్వాలి, హిట్ అవ్వాలి అని మేమందరం కోరుకున్నాం. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ ఫుడ్ కోసమే చేసేది, అది వాళ్ళు ప్రాంప్ట్గా పెట్టారు, పేమెంట్స్ చాలా ప్రాంప్ట్గా ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఈ సినిమా హిట్ అవ్వాలి అని గట్టిగా కోరుకుంటున్న వాళ్ళల్లో నేను మొదటివాడిని. ఈ విషయం డైరెక్టర్ గారికి బాగా తెలుసు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫుల్ టెన్షన్ పడ్డాను. ఈరోజు ప్రెస్ మీట్ అన్న తర్వాత నేను చాలా ఆనందపడ్డాను. దానికి రిప్లై కూడా పెట్టాను, ఫుల్ డ్యాన్స్ చేశాను అనమాట. మీ అందరూ నేను కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ సినిమా అయినా ప్రొడ్యూసర్ గారికి కష్టపడి చక్కగా తీశారు. మేము పాత వాళ్ళమే అయినా మేము మా పరిధులు దాటి కూడా నటించాం. హీరో గారు చాలా చక్కగా నటించారు. ఎంత రిస్క్ తీసుకున్నారో అది ప్రాక్టికల్గా షూటింగ్లో ఉన్న మాకు తెలుసు. ఇక మిగతా అందరూ తమ తమ పాత్రలు చక్కగా పోషించారు. దయచేసి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మేము చేసిన ఈ సినిమాని చూసి ఆనందించండి, మాకు విజయాన్ని చేకూర్చండి, అభిరుచి కళ నిర్మాతలను ప్రోత్సహించండి, వాళ్ళు ఇంకా సినిమాలు తీయటానికి సహకరించండి. అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారం అండి. ఈ సత్య ఆర్ట్స్ బ్యానర్లో నన్ను కో ప్రొడ్యూసర్గా జాయిన్ చేసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈ సినిమాలో అంకిత్ గారు, కో ఆర్టిస్టులు అందరూ చాలా బాగా యాక్ట్ చేశారండి. అలా వెన్నెల కిషోర్ గారి కామెడీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నేను మీడియా వాళ్ళని ఒక చిన్న హెల్ప్ అడుగుతున్నాను. చిన్న సినిమాలకి మీ సపోర్ట్ కావాలి, మాకు ముందుకు తీసుకెళ్ళండి. కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయండి. మీరు తలుచుకుంటే ఏదన్నా చేయొచ్చు. మేము ఇంకా సక్సెస్ ఉంటే మేము ఇంకా ముందుకు వస్తాము. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. త్వరలో ట్రైలరు, లిరికల్ వీడియో మీ ముందుకు వస్తుందండి. దీన్ని ఆదరించినట్టే ట్రైలర్ని కూడా సక్సెస్ చేయాలని సభామూర్ఖంగా కోరుకుంటున్నాం. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్, మా స్నీక్ పీక్ కూడా మీ అందరికీ ప్రొవైడ్ చేస్తాము. అండ్ యూ కెన్ పోస్ట్ ఇట్ వితౌట్ నాన్ మోనిటైజింగ్. వీ హ్యావ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ టీ సిరీస్. సో రిక్వెస్టింగ్ యూ, ఇఫ్ పాసిబుల్, ప్లీజ్ పోస్ట్ ద స్నీక్ పీక్ ఇన్ యువర్ యూట్యూబ్ ఛానల్స్. సో కమింగ్ బ్యాక్ టు నా జర్నీ స్టార్ట్ అయింది ద డే ఐ ఎంటర్డ్ టీ హబ్ టు మీట్ మై ప్రొడ్యూసర్. సో ఫస్ట్ ఒక ప్రొడక్షన్ ఆఫీస్ టీ హబ్లో ఉందంటమే వాజ్ ఎక్సైటింగ్, బికాజ్ నేను ఒక కార్పొరేట్ ఇంటర్వ్యూకి వెళ్తున్నానా or ఒక కథ నరేషన్కి వెళ్తున్నానా is the excitement started that day. So even when I met them, జనరల్గా ఫస్ట్ ప్రొడ్యూసర్ విల్ టెల్ యూ దట్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని తీసుకుందాం, కొత్త వాళ్ళు వద్దు. బట్ ఇన్ దిస్ ఫిలిం నాతో పాటు మా ప్రొడ్యూసర్తో పాటు 6 people are debuting with this film. It is my DOP Boone, editor Pradeep and Shriya, and even Ankit చెప్పినట్టు when this film started before even it was his debut, and even still I feel this is going to be his first solo debut as a lead. So I'm lucky, Ankit, for giving me that opportunity. And all I can say is, me support maaku kavali. In front, more content is going to be put out for you, so that 14 days gurinchi inka meeku enti anedi ardham avutadi. So all I request is, thank you so much, and thanks to my team, and looking forward for further press meets. అంటే కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి, బట్ ఆబ్వియస్లీ నా స్టోరీలో హ్యాపీ ఎండింగ్ లేదు. సో సినిమాలో హ్యాపీ ఎండింగ్ చేద్దామని జస్ట్ ఒక ప్రయత్నం. ఓకే, మాకు కూడా లవ్ స్టోరీలో కొంచెం హ్యాపీ ఎండింగ్ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. యా. For more videos like this, subscribe Big TV channel.